హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవ్యస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మీ అందరికీ ఒక మంచి టీ రెసిపీ చూపించబోతున్నానండి. మనలో చాలామందికి ఖచ్చితంగా టీ తాగే అలవాటు ఉంటుంది కదండి. రోజుకి 2-3 సార్లు అయినా టీ తాగకపోతే ఏదోలా అనిపిస్తుంది. టీ ఒక మంచి రిలీఫ్ని ఇస్తుంది కదా. అలాంటి టీ అంతలా ఇష్టపడే టీని ఒక్కొక్కరు ఒక్క విధంగా చేసుకుంటూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి టీ సరిగా కుదరలేదు, అసలు టీ బాగాలేదు, చిక్కగా లేదు, అలాగే ఎన్నో కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా. అలాంటి కామెంట్స్ ఏమీ రాకుండా మీరు టీ ఎప్పుడు చేసినా ఒకే రకమైన టేస్ట్ రావాలన్నా, అలాగే టీ మంచి రుచిగా రావాలంటే నేను ఇలా టీ చేసి చూపిస్తున్నాను, చూసేయండి. మీ ఒక్కరికే టీ పెట్టుకోవాలన్నా లేకపోతే ఎంతమందికి టీ పెట్టాలన్నా ఈ విధంగా కొలతలు ఫాలో అయ్యి చేసేయండి. టీ చాలా మంచి టేస్ట్గా వస్తుంది. ముందుగా ఈ టీ చేసుకోవడం కోసం ఇలా కలం తీసుకుని అందులోకి 2 ఇలాచీలు, 1 ఇంచు అల్లం ముక్కని వేసుకుని మెత్తగా దంచుకుని తీసుకోవాలి. టీలో అల్లం ఇలా దంచుకుని వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. డైరెక్ట్గా అలా వేసుకోకూడదు. ఈ విధంగా అల్లాన్ని దంచుకుని పక్కన ఉంచుకోవాలి. నేను ఇప్పుడైతే టీ ఇద్దరికి చేస్తున్నాను. ఇద్దరికి చేసినప్పుడు ఈ క్వాంటిటీ ఫాలో అయ్యండి. మరి ఎక్కువ మందికి చేస్తుంటే డబుల్ రెట్టింపు చేసుకుని ట్రై చేయండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందని చేస్తున్నాను. ఈ టీ తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని టీ గిన్నె పెట్టుకుని అందులోకి నేను ఇద్దరికైతే టీ చేస్తున్నాను కాబట్టి కప్పున్నర వాటర్ వేసుకోవాలి. కప్పున్నర వాటర్ వేసుకుని బాగా మరిగించుకోవాలి. మనం ఎంతైతే నీళ్ళు తీసుకున్నామో అంతే క్వాంటిటీలో పాలు కూడా వేసుకోవాలి. వాటర్ అంతా బాగా మరిగించుకున్నాక ఇందులోకి మనం ముందుగా దంచి పెట్టించుకున్న అల్లాన్ని, ఇలాచీని కూడా వేసుకుని బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మీరు ఏ బ్రాండ్ అయితే టీ పొడి వాడుతున్నారో ఆ టీ పొడిని 2 టీ స్పూన్స్ వరకు టీ పొడిని వేసుకోవాలి. టీ పొడి వేసుకుని కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి. ఇందులోకి మీ రుచికి తగ్గట్టు 2 టేబుల్ స్పూన్స్ పంచదారని కూడా వేసుకోవాలి. మీరు షుగర్ ఎక్కువ వేసుకుంటే కనుక మరి కాస్త పెంచుకోవచ్చు. నేను చేసే ఈ క్వాంటిటీలో 2 టేబుల్ స్పూన్ షుగర్ సరిపోతుంది. షుగర్ కూడా వేసుకున్నాక డికాషన్ను 2 మినిట్స్ పాటు కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నాక ఇందులోకి కప్పున్నర పాలను కూడా వేసుకోవాలి. పాలు కూడా వేసుకుని కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు మరిగించుకుంటూ ఉండాలి. స్టవ్ని సిమ్లో ఉంచుకుని టీని బాగా మరిగించుకోవాలి. ఇలా గరిటతో కానీ స్పూన్తో కానీ కలుపుకుంటూ స్టవ్ని సిమ్లో ఉంచుకుని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకోవడం వల్ల టీ మరింత టేస్ట్గా వస్తుంది. మీకు చిక్కగా కావాలంటే మరి కాస్త ఎక్కువసేపు మరగబెట్టుకోవచ్చు. లేకపోతే మీకు నార్మల్గా కావాలంటే నేను చూపించే ఈ విధంగా మరిగించుకుని టీ బాగా మరిగిపోయిన తర్వాత ఏదైనా గ్లాస్లోకి వడకట్టుకుని తీసుకోవాలి. అలా తీసుకుని సర్వింగ్ గ్లాస్లోకి వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అల్లం టీ రెడీ. ఈ అల్లం టీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలంలో ఎక్కువగా ఇలా అల్లం టీ చేసుకుని తాగినట్లయితే జలుబు, రంప అలాంటివి ఏమీ ఉండవు. వర్షాకాలం అనే కాదండి, మిగిలిన రోజుల్లో కూడా ఇలా టీ చేసుకుని తాగితే మీరు ఈసారి ఎప్పుడు టీ చేసినా ఈ విధంగానే టీ చేసుకుని తాగాలనిపిస్తుంది. అంత టేస్ట్గా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు టీ పెట్టడం బాగా వస్తుంది. మీ ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకోవాల్సిందే, అంత టేస్ట్గా వస్తుంది. ఈ టీని మీరు కూడా ఎంజాయ్ చేయండి. చాలా చల్లని వాతావరణంలో ఇలా వేడివేడిగా అల్లం టీ చేసుకుని తాగితే చాలా బాగా నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు టీ ఇష్టమా, కాఫీ ఇష్టమా అది కూడా కామెంట్ చేయండి. అలాగే మీకు టీలో బిస్కెట్స్ ఇష్టమా, రస్కులు ఇష్టమా కామెంట్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం భవ్యస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలితే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను తప్పకుండా వీడియో చేసి పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.